అని అడుగుతున్నాడు. మూర్తి నీకేం పని నా ఇంట్లో అని అడుగుతున్నాడు అబ్బాయి. అవును, చూసాను నేను కూడా. అసలు మూర్తి గారికి ఏం సంబంధం, మీకు మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటని అడిగాను. నేను తినే కంచన్ లో అక్కడ ఆయన తింటూ రీల్ చేసుకుంటున్నాడు, నేను కొన్న సోఫాలో కూర్చొని రీల్ చేసుకుంటూ ఇవాళ నా మీద కథలు పుట్టిస్తున్నాడు. ఎందుకు ఇంత ఇది, నీకు అంత పెద్దరిపోయి ఉంటే నాకే చెప్పచ్చు కదా. అవును, అసలు ఒకే ఒకసారి వచ్చాను అంటున్నావు, ఇన్నిసార్లు మా ఇంటికి వచ్చిన వీడియోలు ఉన్నాయి, దమ్ముంటే మీ సెల్ టవర్ లొకేషన్ ఎన్నిసార్లు నువ్వు ఆవిడకి కాల్ చేసావు, ఎన్నిసార్లు నువ్వు మా ఇంటికి వచ్చావు, ఓహో ఇందుకనే ఈవిడ్ని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం జనరల్గా చూసే వాళ్ళకి ఎవరికన్నా తక్కువని ఇప్పుడు ఓహో ఈవిడ వెనకాల పెద్ద మనిషి ఇన్నాళ్ళు మొత్తుకుంటున్నారు ఛానల్స్ లో. ఆ పెద్ద మనిషి ఎవరు చెప్పకుండానే ఆయన బయటకు వచ్చారు. నేను చెప్తాడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఆయన వచ్చారట. మొత్తానికి వచ్చిన తర్వాత సరే ఆయన నిన్న రాగానే ఈయనే వచ్చేసాడు బయటికి. ఇంకా ఎన్నాళ్ళు పడాలి ఈ దరిద్రం అని చెప్పి